హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ముందుగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఈ 2025లో నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుండి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఇక్కడి నుంచి తప్పకుండా అడుగుతాడు సార్. చాలా ఇంపార్టెంట్ సార్. సివిల్ సర్వీస్ స్థాయి నుండి గ్రూప్ 4తో గ్రూప్ డి స్థాయి వరకు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచి ఒక బిట్ ఉంటుంది సార్. ఎగ్జామ్లో వచ్చేసి ప్రపంచ దేశాల ప్రపంచం అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సార్. ఇది ఏ దేశం ఏ రంగంలో వెనుకబడితనంలో ఉంది, ఏ దేశం ఏ రంగంలో రాణించలేకపోతుంది, ఏ దేశం ఏ రంగంలో అక్కడ పెట్టుబడులు పెట్టాలి, ప్రపంచ దేశాల యొక్క అధినేతలు, ప్రపంచ దేశాల యొక్క పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల యొక్క నాయకులు ఈ మీటింగ్కు హాజరై అక్కడ పెవిలియన్ సెంటర్స్ను ప్రారంభిస్తారండి. ఎవరి ఇయర్ ఇక్కడ ఈ మీటింగ్లు స్విట్జర్లాండ్లో దావోస్లో నిర్వహిస్తారండి. ప్రపంచ ఆర్థిక సమావేశాలండివి. మరి ముఖ్యంగా సార్, మా దేశంలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర ఈ రంగంలో పెట్టుబడులు పెట్టండి, మా వాళ్ళకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి మనోళ్ళు ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పలు యొక్క అంశాలపైన ఒప్పందాలు జరుగుతుంటాయి సార్. ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రపంచ దేశాల యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా మార్పులు తీసుకురావాలి, ఒకే ప్రపంచ దేశాల యొక్క సుస్థిరమైన అభివృద్ధిలో ముందుకు నడిపించాలనే యొక్క లక్ష్యంతోనే ఎవరి ఇయర్ యొక్క మీటింగ్లు, ప్రపంచ ఆర్థిక సమావేశాలు ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారండి. దీని ప్రధాన కార్యాలయం అండి స్విట్జర్లాండ్లోని కొలోనీ అనే ప్రాంతంలో ఉందండి. ఇక్కడ స్విట్జర్లాండ్ అంటున్నాం సార్. జెనీవా అంటే ఫేమస్ ఇక్కడ సిటీస్ ఆఫ్ స్విట్జర్లాండ్లో జెనీవా నగరం, WTO ఇక్కడే, WHO ఇక్కడే, ILO ఇక్కడే, రెడ్ క్రాస్ సంస్థ ఇది కూడా ఇక్కడే సార్. మరి జెనీవా అంటున్నాం సార్. ఇక్కడ ప్రపంచ వాతావరణ సంస్థ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే సార్, జెనీవా నగరం అండి. కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ప్రపంచ దేశాల యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ను రిలీజ్ చేస్తుంది. ప్రపంచ దేశాల యొక్క లింగ వివక్షతను కూడా ఈ సంస్థ రిలీజ్ చేస్తుంది. ప్రపంచ దేశాల యొక్క శాంతి సూచికను కూడా ఈ సంస్థ రిలీజ్ చేస్తుంది. ప్రపంచ దేశాల యొక్క పేదరికం సూచికను కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ రిలీజ్ చేస్తుందండి. 1971 జనవరి 24 నాడంటే దాదాపు 53 ఏళ్ల క్రితమే ఈ సంస్థ ఏర్పడిందండి. వ్యవస్థాపకుడు క్లాస్ స్వాబ్ ఈ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు అండి. క్లాస్ స్వాబ్ ష్వాబ్ ఈ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు. ఇది అంతర్జాతీయ NGO యొక్క లాబింగ్ అనే NGO సంస్థ అండి. అంతర్జాతీయ NGO సంస్థ అండి. దీని ఎజెండా అండి ఇక్కడ అంటే దీని ప్రయోజనం గ్లోబల్ ఎజెండాలు మరియు నిర్ణయాలు తీసుకోవడము, ప్రభుత్వ ప్రైవేట్ సహకారం కోసం లాబింగ్ చేయడం ఇక్కడ. ఓకే, దీని అంటే మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క 2025 సంవత్సరం జనవరి 20 నుండి జనవరి 24 వరకు 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఎడిషన్ ఇది స్విట్జర్లాండ్లో దావోస్లో ఇక్కడ ఒకే క్లోస్టర్స్ లో ఈ మీటింగ్ ఇది నిర్వహించారండి. ఈ మీటింగ్ యొక్క థీమ్ ఏదండి? మేధో యుగానికి సహకారం. ఒకే సెలబ్రేషన్ ది ఇంటెలిజెంట్ ఆఫ్ ఏజ్ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. మేధో యుగానికి సహకారం అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారండి. ప్రపంచం మరియు ప్రాంతీయ సవాళ్ళను పరిష్కరించడానికి ప్రపంచ నాయకుల్ని సమావేశపరుస్తుంది. వీటిలో భౌగోళిక, రాజకీయ, ఒకే మరి
ప్రతిస్పందించడం, భౌగోళిక రాజకీయ అంశాలకి ప్రతిస్పందించడం, జీవన ప్రమాణాలు అనేది మెరుగుపరచడం. ఇక్కడ ఒకే మెరుగుపరిచి ప్రపంచ అంటే వృద్ధిని ప్రేరేపించడం మరియు న్యాయమైన మరియు సమగ్రమైన శక్తి పరివర్తనను నిర్వహించడమే దీని యొక్క ప్రధానమైన యొక్క ఏజెండా సార్. ఇది ఇక్కడ మరొకటి సార్, అంటే ఈ సంవత్సరం దావోస్ యొక్క ఎజెండాలో అగ్రస్థానంలో ఉంది ఏఐ పరివర్తన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించాలి. త్వరలో హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు కాబోతుంది. ఈ మధ్యన జో బిడెన్ అమెరికాకి ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఆర్టిఫిషియల్ ఏఐ విస్తరణ కోసం 10,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించిన యొక్క సంఘటన ఏఐ విస్తరణ కోసం. ఓకే, మరి ఇది స్థితిస్థాపకత మరియు భౌగోళిక రాజకీయాలు, మహిళల ఆరోగ్యం, వాతావరణ సాంకేతికత మరియు అంతరిక్ష సాంకేతికత వంటి యొక్క అంశాలు కూడా ఇందులో చర్చించే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఇది ప్రధానంగా. ఓకే, మరొకటి సార్, ఈ సంవత్సరం యొక్క థీమ్ ఇది ఏందండి ఇక్కడ? ఓకే, ఇన్ అండ్ సెలబ్రేషన్ ది ఇంటెలిజెంట్ ఏజ్ కోసం ఇక సహకారం అంటే మేధో సహకారం అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం, వ్యాపారం, పౌర సమాజం, విద్యా సంస్థలు మరిన్ని అంటే సుమారు 3,000 మంది ప్రపంచ నాయకులందరినీ ఒకే దగ్గర చేర్చి మనం ఏం తీసుకోవాలి, ప్రపంచాన్ని ముందుకు నడిపించాలంటే ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఆలోచన విధానాలతో ముందుకు నడవాలనే యొక్క అంశం పైన ఈ సమావేశంలో చర్చ జరుగుద్ది. ఈసారి భారత బృందానికి, ఈ సమావేశానికి నాయకత్వం వహించిన వ్యక్తి పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ భారత బృందానికి నాయకత్వం వహిస్తే, తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ ముఖ్యమంత్రి, ఏపీ రాష్ట్రం నుండి ఏపీ యొక్క ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరై ఆయా సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాన్ని అంగీకరించడం జరిగింది. ఈ సంవత్సరానికి, ఈ సంవత్సరంలో అత్యధికంగా ఒకే 1,000 కోట్ల యొక్క పెట్టుబడులు అక్కడ ఏ రాష్ట్రానికి ఈ సమావేశంలో వచ్చాయంటే మహారాష్ట్రానికి రావడం కూడా జరిగింది సార్. దీని ద్వారా ఆయా దేశాల యొక్క పారిశ్రామికతల యొక్క కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు అక్కడ ఏర్పరచడం వల్ల మన వాళ్ళకి ఉపాధి లభిస్తుంది. మన వాళ్ళకి ఉపాధి లభించడం వల్ల ప్రజల ఆర్థికంగా ఎకనామికల్లీ డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రేపు ఎగ్జామ్లో మనకి ఇక్కడ నుంచి ఏమి అడుగుతాడు సార్ అంటే 2025 సంవత్సరానికి ఎన్నవ వరల్డ్ ఎకనామిక్ ఇక్కడ ఫోరం మీటింగ్ ఇక్కడ నిర్వహించారు, 55వది. ఓకే, లేదా ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇక్కడ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? కొలోనీ అనే ప్రాంతం స్విట్జర్లాండ్లో. ది ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్ అని పిలుస్తున్నాం స్విట్జర్లాండ్ సార్. ఇక్కడ ఐరోపా క్రీడా ప్రాంగణం అని కూడా పిలుస్తున్నాం స్విట్జర్లాండ్ దేశాన్ని సార్ ఇక్కడ. ఓకే, మరి ఈ సమావేశం యొక్క థీమ్ కూడా అడుగుతాడు, మేధోస్ అంటే మేధో సంపద కోసం సహకారం అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. లేదా ఇంకేమంటాడు సార్? ఓకే, ఏ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థను ఏ ఇయర్లో స్థాపించారు? ఏ ఇయర్ అండి? 1971. ఇదే ఇయర్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాపించారు. ఇదే ఇయర్లో ఇక్కడ సార్ 1971లోనే ఇంకేం గుర్తు రావాలి మనకి సార్ ఇక్కడ? ఓకే, ఇయర్లో బంగ్లా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది. ఈ ఇయర్లో 1971 ఇయర్లో సార్ ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా జరిగిందండి. ఏ ఇయర్ అండి ఇక్కడ? 1971 ఇయర్ అండి ఇక్కడ. ఓకే, 1971 ఇయర్. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది?
పాపులేషన్ దేంట్లో ఫస్ట్ ఉంది, పాల ఉత్పత్తిలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి, 9. దేంట్లో 7వ స్థానం ఉన్నాం, ఏరియా వైజ్గా 7వ స్థానం ఉన్నాం, విస్తీర్ణంలో 7వ స్థానం ఉన్నాం. ఏ ఇయర్ అండి ఇది? 1971 ఇయర్. ఓకే, వరల్డ్ అంటే హ్యాపీనెస్ ఇండెక్స్ను రిలీజ్ చేస్తుంది. జెండర్ అంటే ఇక్కడ జెండర్ ఇండెక్స్ను కూడా రిలీజ్ చేస్తుంది. ప్రపంచ దేశాల పేదరికం యొక్క సూచికను కూడా రిలీజ్ చేస్తుంది. ప్రపంచ దేశాల యొక్క శాంతి సూచికను కూడా విడుదల చేయడంలో ఈ సంస్థ కీలకమైన యొక్క పాత్ర పోషిస్తుంది. ఇలాంటి యొక్క అంశాలపైనే రేపు పోటీ పరీక్షల్లో తప్పకుండా ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీ గురించి క్యాచ్ చేయాలి సార్. మరో క్లాసులో కలుద్దాం. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ గురించి తెలియపరచండి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు.